సో హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వ్లాగ్ ఏంటంటే వీ కేమ్ టు అవర్ నేటివ్ ప్లేస్ ఉమ్మెడ అనమాట. సో ఇక్కడ మేము ఉమ్మెడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి వచ్చాము. అక్కడ మీకు గోపురం కనిపిస్తుంది. సో ఈ ఉమ్మెడ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఉమ్మెడలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ పుష్కరాలు కూడా జరుగుతాయి. అండ్ ఇక్కడ ఉమామహేశ్వర స్వామి ఇక్కడ 6 months లోపల 6 months నీళ్ళల్లో ఉంటారు అండ్ 6 months బయట ఉంటారు. రైనీ సీజన్లో నీళ్ళల్లో ఉంటారు శివుడు మొత్తము. సో ఐ విల్ షో యూ, కమ్ విత్ మీ. చాలా బాగుంటుంది ప్లేస్ అంతా, చూడండి. సో చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. చూడండి ఎంత పీస్ఫుల్ ఉందో. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది గజస్తంభం అనమాట. అది శివరాత్రి రోజు మొత్తం ఆ గజస్తంభం మొత్తం దీపాలు వెలిగిస్తారు. నేను మీకు ఎంట్రన్స్ చూడండి. ఎంట్రన్స్ ఇదన్నమాట. ఇక్కడ ఎంట్రన్స్ ఉంది కదా, ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపల నేను మీకు స్వామిని చూపిస్తాను, శివుని చూపిస్తాను అండ్ అమ్మవారిని కూడా చూపిస్తాను. సో లెట్స్ గో. సో గైస్, ఇది ఎంట్రన్స్ అనమాట. వి ఆర్ ఎంటరింగ్. మనం వెళ్తున్నాం లోపలికి. చూడండి ఎంత పెద్దగా ఉందో గజస్తంభం. కమ్ లెట్స్ గో. సో మనం ఇప్పుడు శివుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. చూడండి శివుడు, ఇది శివుడు, అది అమ్మవారు. చూడండి, మీరు కూడా మొక్కుకోండి. శివుడు, అమ్మవారు. సో నంది గైస్, ఇక్కడ పూజలు చేస్తున్నారు. సో గైస్, నేను మీకు చుట్టూరా చూపిస్తాను. ఈ గోపురం ఉంది కదా, ఇది ఈ గోపురం వచ్చేసి శివుడిది అనమాట, ఉమామహేశ్వర శివుడిది. అండ్ ఈ గోపురం వచ్చేసి హనుమంతుడిది. సో వెళ్దాం హనుమంతుడి దగ్గరికి. ఇది హనుమంతుడి గుడి. చూడండి, రాముడి ఫోటో ఉంది, రాముడు సీత ఫోటో అండ్ హనుమంతుడు. అండ్ ఇక్కడ శివుడు కూడా ప్రతిష్ఠించారు, నంది అండ్ శివుడు. మీరు కూడా మొక్కుకోండి గైస్. చూడండి, ఇక్కడ చూడండి ఎంత మోడిఫికేషన్ చేసారు. సో ఇదంతా బయట అన్నమాట, గుడి బయట సరౌండింగ్స్ మొత్తం ఇవి. అక్కడ గంగ మీకు చూపించాను కదా ఫస్ట్లో, అది యాక్చువల్లీ మేము ఇక్కడికి రైనీ సీజన్లో వచ్చామన్నమాట. సో ఇప్పుడైతే వర్షం ఏం పడట్లేదు. సో మొత్తం. సో guys, if you like this vlog, please share, like, comment and subscribe. అండ్ చూసారు కదా ఈ వ్లాగ్ మొత్తం దేవుడిది. సో మీరు కూడా నేను చూపించినట్టు మొక్కుకోండి మొత్తం.
సో బాయ్ గాయ్స్.